నమస్కారం. విద్యార్థి మిత్రులకు నమస్కారం. నేను పగిడిపల్లి వెంకటేశ్వర్లు, ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ ఖమ్మం. మనం ఈరోజు మామిడి పండు గురించి తెలుసుకున్నాం. ఇది ఫస్ట్ ఇయర్ బిఏ బీకామ్ బిఎస్సీకి సంబంధించిన ఫస్ట్ ఇయర్ డిగ్రీకి సంబంధించిన లెసను. దీన్ని సూరవరం ప్రతాప్ రెడ్డి గారు రాశారు. ఇది ఒక వ్యాసం, తన వ్యాస సంపుటి నుంచి తీసుకోవడం జరిగింది. సూరవరం ప్రతాప్ రెడ్డి గారి గురించి కాసేపు మాట్లాడుకుందాం. తెలంగాణ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వైతాళికుడు సూరవరం ప్రతాప్ రెడ్డి. వైతాళికుడు అంటే కొంతకాలం తనతో పాటు సమాజాన్ని నడిపిన ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తిని వైతాళికుడు అంటారు. అంటే సాంస్కృతిక, కల్చరల్ వైతాళికుడు అన్నమాట. అది మతపరంగా కావచ్చు, కులపరంగా కావచ్చు, జాతిపరంగా కావచ్చు, ప్రాంతీయపరంగా ఏ విధంగా అయినా సంస్కృతిలోని మార్పుల కోసం, సంస్కృతిలోని ఎదుగుదల కోసం పాటుపడిన వ్యక్తిని సాంస్కృతిక వైతాళికుడు అంటారు. ఈయన మహబూబ్నగర్ జిల్లా గద్వాల సంస్థానానికి రాజధానిగా ఉండిన బోరవెల్లి గ్రామంలో 1896 మే 28న జన్మించాడు. ఇటిక్యాలపాడు స్వగ్రామం. రంగమ్మ, నారాయణ రెడ్డి ఆయన తల్లిదండ్రులు. సంస్కృత సాహిత్య వ్యాకరణాలతో పాటు ఎఫ్ఏ, బిఏ, బిఎల్ వరకు చదివాడు. అంటే న్యాయవాది వృత్తికి సంబంధించిన చదువు చదివాడు అన్నమాట. బిఎల్ అంటే బ్యాచులర్ ఆఫ్ లా. కొంతకాలం న్యాయవాద వృత్తిలో కొనసాగి తర్వాత పత్రికా సంపాదకుడిగా, సామాజిక కార్యకర్తగా, సాహిత్యకారునిగా, తెలుగు జాతి చరిత్రలో బహుముఖ ప్రజ్ఞశాలిగా చిరస్మరణీయమైన కీర్తిని పొందాడు సూరవరం ప్రతాప్ రెడ్డి. తెలంగాణలో కవులు లేరు అనే విమర్శను విన్న సూరవరం కవిత్వం ఒక ప్రాంతం సొత్తు కాదని నిరూపిస్తూ గోల్కొండ కవుల సంచికను 1934లో ప్రకటించారు. అంటే గోల్కొండ పత్రికను ఏర్పాటు చేసి గోల్కొండ పత్రికకి సంపాదకుడిగా పనిచేశాడు సూరవరం ప్రతాప్ రెడ్డి గారు. ముడుంబాక వీరరాఘవాచార్యులు గారు, వెంకటవీర రాఘవాచార్యులు గారు గోల్కొండ పత్రిక ఒక లెటర్ రాస్తాడు. అభినందన తెలుపుతూ ఒక రాస్తూ అందులోని తెలంగాణలోని కవులు పూజ్యము అంటాడన్నమాట. తెలంగాణలో కవులు పూజ్యము అనంగులు అని తనకే రాయటం వల్ల లెటరు తన పత్రికకి ఒక అభినందన తెలుపుతూ రాస్తూ ఒక యానివర్సరీ డే సందర్భంగా రాసిన సందర్భంలోనిది. ఆ యొక్క లెటర్ని ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. అరే, తెలంగాణలో కవులు లేరా అని గోల్కొండ పత్రికను, తను నడిపే గోల్కొండ పత్రికను ఆదిరాజు వీరభద్రరావు గారికి అప్పచెప్పి తను తిరిగి తెలంగాణ మొత్తం తిరిగి కవులను సుమారు 350 మంది కవులను ఎత్తికి పట్టుకొని వాళ్ళ యొక్క రచనల మొత్తాన్ని కూడా గోల్కొండ కవుల సంచిక పేరు మీద 1934లో ప్రకటించడం జరిగిందన్నమాట. 1926లో గోల్కొండ పత్రికను స్థాపించి 20 సంవత్సరాల సంపాదకుడిగా పనిచేసి అమూల్యమైన సంపాదకీయాలు, సృజనాత్మక రచనలు చేసి తన సామాజిక బాధ్యతను చాటుకున్నాడు. ప్రజావాణి పత్రికను నడిపి తెలంగాణ భాషా సంస్కృతుల వైశిష్ట్యాన్ని తెలిపాడు. 1931 నుండి 1953 వరకు జరిగిన వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలాగా మొగలాయి కథలు రాశాడు.
అంటే 1931 నుంచి 1953 అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే వరకు నిజాం ప్రభుత్వం పాలనలో ఉన్న అంశాలన్నీ కూడా మొఘలాయ కథల్లో తెలుపుతాడన్నమాట. స్వతంత్రం వచ్చిన తర్వాత 47లో స్వతంత్రం రావటం, 48లో తెలంగాణ రాష్ట్రం ఇండియన్ యూనియన్లో కలవటం, ఇవన్నిటినీ ప్రతిబింబించేలాగా మొఘలాయ కథలు రాశారు. 1948లో వెలువడిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఎన్నోసార్లు పునర్ముద్రణ పొందింది. దీనికి 1955లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. తెలుగులో ఈ అవార్డు పొందిన తొలి గ్రంథం ఇది. అంటే 1955లో తెలుగుకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది మొట్టమొదటి ఈ గ్రంథానికే. ఇది ఆంధ్రుల యొక్క సాంఘిక సాంస్కృతిక చరిత్రను తెలుపుతూ రాసిన గ్రంథం అన్నమాట. ఆ తర్వాత చరిత్రకారులకి ఇది గొప్ప రెఫరెన్స్ గ్రంథంలాగా కూడా ఉపయోగపడ్డది. తెలంగాణలో జరిగిన అనేక సామాజిక రాజకీయ పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి భాగస్వామి ప్రతాపరెడ్డి. ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆంధ్ర సరస్వత పరిషత్ వంటి అనేక సంస్థల స్థాపకుల్లో ఈయన కూడా ఒకరు. శాసనసభ్యుడిగా కూడా సేవలందించాడు. భక్త త్రుకారం, ఉత్సల విషాదం అనే నాటకాలు, హిందువుల పండగలు, ఐందవ ధర్మవీరులు, రామాయణ విశేషాలు మొదలైన 40 గ్రంథాలు రచించిన సూరవరం 1953 ఆగస్టు 25న పరమపదించాడు, చనిపోవడం జరిగిందనమాట. సుమారు 40 గ్రంథాలు రాశాడు. అయితే పాఠ్యభాగ నేపథ్యం చూసినప్పుడు అన్ని పండ్లలో రారాజు మామిడి పండు, అందరికీ ఎంతో ఇష్టమైన రాజఫలం మామిడి పండు. జీవశాపల్యం లేని వారికి కూడా నోరూరించే మామిడి పండు ప్రత్యేకతలను, మనకి తెలియని ఆసక్తికరమైన విశేషాలను ఈ పాఠం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ వ్యాసంలో సూరవరం రచనలోని సున్నితమైన వ్యంగ్యశైలి మనల్ని ఆకట్టుకుంటుంది. ఈ పాఠ్యభాగం సూరవరం ప్రతాపరెడ్డి వ్యాసాలైన గ్రంథంలోని 2వ భాగం నుండి గ్రహించబడింది. అంటే మనకి మామిడి పండు పండ్లలోని రారాజు, ది కింగ్ ఆఫ్ ఫ్రూట్స్. మామిడి పండుని మ్యాంగో ఫ్రూట్ని ఏమంటారు, కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే. దీన్ని ఇంగ్లీష్లో మ్యాంగో అని, అలాగే సైంటిఫికల్ నేమ్ మాంజిఫర్ ఇండికా అని అంటారన్నమాట. ఇది రాజఫలం. జీవచాపల్యం లేను అంటే రుచి అంటే తెలియని వాడు కూడా మామిడి పండును చూస్తే నోరూరిద్ది. ఈ మామిడి పండుది ఏముంది, తీయ ఉండిద్ది, తింటున్నాము అనుకుంటాం. కానీ ఈ మామిడి పండు యొక్క పుట్టుపూర్వత్వాలు, దీన్ని ఏ ప్రాంతాల్లో ఎలా పిలుస్తారు, ఎందుకు పిలుస్తారు, అలా పిలవటానికి గల కారణం ఏమిటి, మామిడి పండు యొక్క రకాలు ఎలా ఉంటాయి, మామిడి పండులోని ఏ రకం మామిడి పండు ఎక్కడ దొరుకుతుంది, మామిడి పండు యొక్క ప్రత్యేకతలు, విశిష్టతలు తెలుపుతూ రాసిన వ్యాసం మామిడి పండు అనే వ్యాసం. ఇది మనం సూరవరం ప్రతాపరెడ్డి గారి వ్యాసాల నుంచి తీసుకోవడం జరిగింది. మామిడి పండుని గురించి కూడా చెప్పవలసింది, వినవలసింది ఏమైనా కలదా అని పలువురు అనుకోవచ్చును. అవును, దానిని గురించి చాలా తెలుసుకునే విషయములు కలవు. దాని పుట్టుపూర్వత్రములు, దాని చరిత్ర, దాని జాతిభేదాలు, దాని వ్యాప్తి మున్నగ విషయములు తెలుసుకునదగినవై ఉన్నవి. అంటే మామిడి పండు అంటే సహజంగా మనం ఏదో తినేస్తాం, టేస్ట్ ఉంది, రుచిగా ఉంది అని అంటాం. కానీ దాని గురించి తెలుసుకునే విషయాలు ఏముంది అని అనుకుంటాం. కానీ దాని పుట్టుపూర్వత్రాలు, దానికి ఒక చరిత్ర ఉంది, దాంట్లో జాతిభేదాలు ఉన్నాయి, దాని వ్యాప్తి ఎలా జరిగింది ప్రపంచం మొత్తం, ఇవన్నీ తెలుసుకోదగ్గ విషయాలు.
మామిడి పండు గురించి. మొట్టమొదట గమనింపదగినది ఏమనా మామిడి పండు ఫలజాతిలో చక్రవర్తి అన్న విషయము అంత తీపి అంత సౌలభ్యం మరి ఏ పండుగకు కానరాదు. కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటారన్నమాట. మామిడి పండుని ఫలజాతిలోని కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని అంటారు. ఫలజాతిలోని చక్రవర్తి. దానంత తీపి కానీ దాని సౌలభ్యం కానీ ఇంకే పండుగ కానరావు. అంత తీపి ఉండిద్ది. సంస్కృతంలో మామిడి పండుకు చాలా పేర్లున్నవి. అమరసింహుడిచ్చిన పేర్లు ఏమనగా, అమరసింహుడు అమరకోశం రాశాడు. ఆ అమరకోశంలోని సంస్కృతంలో ఒక డిక్షనరీ లాంటిది, ఒక నిఘంటువు లాంటిది. అది అమరం నెమరికి రావాలంటారు కదా. అమరకోశాన్ని నెమరేసిన వాడిని ఒకనొక రోజుల్లో గొప్ప పండితుడిగా చెప్పుకునేవాళ్ళు. అలాంటి అమరసింహుడు తన అమరకోశంలో ఏమేమి పేర్లు అని పెట్టాడో చూద్దాం. అమ్రము, చూతము, రసాలము, సహకారము ఏమని పెట్టాడు. తన యొక్క అమరసింహుడు అమరకోశంలో ఏమని చెప్పాడు. అమ్రము, సూతము, రసాలము, సహకారం. ఈ 4 సంస్కృతమున నుండి పేర్లు. హిందీ ఉర్దూ భాషల్లో అమ్ర శబ్ద తద్భవమగు ఆమ్ అని పదమొక్కటే ప్రస్థానం అన్నాం. హిందీలో కానీ ఉర్దూలో కానీ ఆమ్ అంటారన్నమాట. ఆంపల్ అంటారు. ఈ అమ్రము అనే శబ్దము తద్భవంగా మారి ఆమ్ అనే ఒక పదం ప్రసారంలో ఉంది హిందీలో ఉర్దూలో. అంటే మార్పు చెందింది. కొద్దిపాటి మార్పుతోని ఆమ్ అని అంటారు హిందీలో ఉర్దూలో. దక్షిణ దేశ ముఖ్య భాషలకు తమిళ, కర్ణాటక, ఆంధ్ర భాషల్లో మంగాయ్ అనియు, మావికాయ, మాగాయ్ అనియు, మావిడి అని పిలువబడును. మనకి తమిళం, కర్ణాటకం, ఆంధ్రం అంటే తెలుగులో భాషల్లో మంగాయ అని, మావికాయ, మాగాయ అని, మామిడి అని పిలువబడును. ఈ విధాలుగా గుర్తు అంటే మనకి తెలుగులో కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తారు. మాగాయ అని పిలుస్తారు, మావికాయ అని, మామిడికాయ అని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తారు. అలాగే తమిళనాడు, కర్ణాటకలో కూడా దక్షిణ భారతదేశంలో పిలవడం జరుగుతుంది. ఫ్రెంచి, పోర్చుగీస్, ఇంగ్లీషు వారు దక్షిణంలోని రేవుల్లో నిలిచిపోయినప్పుడు మనమాగాయనే తమ భాషల్లోకి తీసుకొని పోర్చుగీసు వారు మాంగే అనిరి, ఇంగ్లీషు వారు మాంగో అనిరి. కారణమేమనగా మామిడి యూరప్ దేశాల్లో నెందును పెరగదు. అదేవిధంగా ఇరాన్, అరేబియా, ఈజిప్ట్ దేశాల్లోని ఈ పండు లేదు. అందుచేత వారును ఈ పండుకు కొత్త పేరు పెట్టిరి. అరబ్బులు అంబాజ్ అనిరి. ఇది ఆమ్ర శబ్దపు అపభ్రంశమే. ఆమ్ర అనే సంస్కృత శబ్దానికి అపభ్రంశమే అంబాస్. ఈజిప్ట్ వారు దానిని మంజా అనిరి. అదే మంగాయి నుండి ఏర్పడి ఉంది. అంటే పోర్చుగీస్ వారు కానీ ఇంగ్లీష్ వారు కానీ దక్షిణ ఓడరేవుల్లోని అంటే కర్ణాటక నుంచి తమిళనాడు వరకు, ఇటు మచిలీపట్నం ఓడరేవు వరకు, అట చిక్మంగళూరు అట్లా చుట్టూ తీర ప్రాంతంలో అంటే అరేబియా సముద్ర ప్రాంతం నుండి, కర్ణాటక అరేబియా సముద్ర ప్రాంతం నుండి, తమిళనాడు హిందూ మహాసముద్ర ప్రాంతము, తర్వాత ఆంధ్ర ప్రాంతంలో కాకినాడ, మచిలీపట్నం, అంటే బంగాళాఖాతంలో ఉన్న ఈ యొక్క తూర్పు ప్రాంతపు తెలుగు ప్రాంతం అంటే తెలుగు కోస్తా ప్రాంతాలలోని వాళ్ళు పోర్చుగీసు వారు, ఇంగ్లీషు వారు వచ్చి వాళ్ళ ఓడరేవుల కాడ నిలిచిపోయినప్పుడు
వాళ్ళ ఓడరేవులను ఏర్పరచుకున్నప్పుడు అక్కడ వాళ్ళు పోర్చుగీసు వారు మన మంగాయి, మామిడికాయి అనే పేరులోని మంగాయలోని మాంగే అని పోర్చుగీసు వాళ్ళు పిలిస్తే ఇంగ్లీషు వాళ్ళు దాన్నే మ్యాంగో అని. కారణం ఏమనగా యూరప్ దేశాల్లోని మామిడి పండు పండదు కాబట్టి వాళ్ళకి పరిచయం లేని పండు అన్నమాట. వాళ్ళు భారతదేశం వచ్చిన తర్వాతే మామిడి పండు పరిచయం కావటం వల్ల మన దక్షిణ భాషల్లోని మాట్లాడే పదాన్నే వాళ్ళు ఏం చేశారు, పిలవటం జరిగింది. అలా పిలవటం వల్ల అది ఏమైంది, ఇంగ్లీష్లోకి మ్యాంగోగా మారింది, వెళ్ళిపోయింది. తర్వాత ఇరాను, అరేబియా, ఈజిప్ట్ దేశాల్లో కూడా ఈ పండు లేకపోవటం. అరబ్బులేమో అంబాజ్ అన్నారు. ఆంబ్ర శబ్దము ఇది అప్రభ్రంశం చెంది అంబాజ్ అయింది. ఈజిప్ట్ వారు దీన్ని మంజా అన్నారు. అది మాంగాయ నుండి ఏర్పడి ఉండవచ్చు అన్నమాట. అంటే మన దక్షిణ భారతదేశంలో పిలిచే పిలిపే కొంచెం మార్పు చెంది మ్యాంగే అన్నదే మాంజా కావచ్చు ఈజిప్ట్ వారు పిలిచిన వాటిల్లోని. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పండు ఆదిలో ప్రత్యేకత వహించి ఉండును. ఒక దేశం వారు మరొక దేశమునకు వ్యాపారార్థం వెళ్ళినప్పుడు విశిష్ట ఫలమును చూసి వాటిని తమ దేశాలలోని వ్యాపింపజేసింది. ఫ్రాన్స్ ద్రాక్షకు, స్పెయిన్ అంజూరుకు, బాస్రా ఖర్జూరమునకు, బటేవియా బత్తాయికి, దక్షిణ అమెరికా సపోటాకు ఆది జన్మస్థానం. ఒకసారి చూద్దాం. అంటే ఫ్రాన్స్ ద్రాక్ష పండ్లకు, స్పెయిన్ దేశము అంజూరు పండ్లకు, బస్రా అంటే అరేబియా ప్రాంతం ఖర్జూరమునకు, బటేవియా బత్తాయికి, దక్షిణ అమెరికా సపోటాకు ఆది జన్మస్థానం. ఇవన్నీ కూడా ఈ పండ్లు ఆ ప్రాంతాల్లోని జన్మస్థానాలు అన్నమాట. వ్యాపారార్థం వ్యాపారస్తులంతా కూడా వివిధ దేశాలు తిరుగుతున్నప్పుడు ఆ దేశాలు వెళ్ళి ఆ పండ్లు విత్తనాలు తీసుకొచ్చి లేదా పండ్లను తీసుకొచ్చి లేకపోతే మొక్కలు తీసుకొచ్చి నాటడం వల్ల అవి వివిధ దేశాల్లోని ప్రపంచం మొత్తం వ్యాపించాయి. అటులనే మామిడి హిందుస్థానంలో పుట్టి పెరిగినట్టుది. మనకి ఫ్రాన్స్లోని ద్రాక్ష పండుకు ఎక్కువగా ఫ్రాన్స్ అంటే ద్రాక్ష, ఇప్పుడు యాక్చువల్గా ద్రాక్ష సారాయి కూడా ఎక్కువ ఉత్పత్తి చేసేది ఫ్రాన్సే కదా. స్పెయిన్ అంజూరు పండ్లకు, బాస్రా ఖర్జూరమునకు, బటేవియా బత్తాయి పండ్లకు, దక్షిణ అమెరికా సపోటాకు ఎలా అయితే ఆ దేశాల పుట్టి ప్రపంచంలోనే వ్యాపించాయో వ్యాపారుల ద్వారా, మామిడి పండు కూడా హిందుస్థానంలో అంటే భారతదేశంలో పుట్టి పెరిగింది. మన దేశంలో దీని ఉనికి 400 ఏండ్ల నుండి కానవస్తున్నది. అంటే ఇప్పుడు కాదు, మామిడి పండు ఇవ్వలేదు నిన్న మొన్నటి కాదు, సుమారు 400 సంవత్సరాల నుంచి మనకి మామిడి పండు ఉన్నట్లుగా ఆనవాళ్ళు ఉన్నాయి. కాళిదాసాదులు కావ్యాల్లో, హితోపదేశాది కథల పుస్తకాలలో ఆమ్రరసాల వర్ణన కానవస్తున్నది. అంటే కాళిదాసు మనకి ఇప్పటివాడు కాదు, గుప్తుల కాలం వాడని చెప్పుకుంటున్నాము. అంటే క్రీశకము 3-5 శతాబ్దాల కాలం వాడని చెప్పుకుంటున్నాం. హితోపదేశం అనే కథలు ఉన్నాయి, నారాయణ భట్టు రాసిన కథలు. అందులో కూడా ఈ ఆమ్రరసాల వర్ణన అంటే మామిడి పండు వర్ణనలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి ఇది మనకి ఆనాటి నుంచే మామిడి పండు ఉండవచ్చు అని అంచనా. ఇది అమరుల ఫలమని వర్ణించినారు. అమరులు అంటే దేవతలు, అంటే దేవతల ఫలమని వర్ణించారు కాబట్టి ఆమ్ర అనే పదము వచ్చి ఉండవచ్చు. అంచేత అమరుది కాన అమ్రమయునో ఏమో, రసము కలదగాన రసాలమయును, రసతృతి కలదగాన సూతమయ్యను, ప్రేమక సహకారికాన సహకార మనబరిగిను, హిందూస్థానమునందు
దక్కన ప్రాంతం అందే ఇది మొదట ఉండినని పలువురు అభిప్రాయం. మామిడి చెట్టునకు ఎర్ర నేలలు, ఇసుక నేలలు, ఉష్ణ వాతావరణం, మొదటి 4 వరకు తగినంత నీరు కావాలని. మామిడి చెట్టుకు ఎలాంటి వాతావరణం ఉండాలి అంటే ఎర్ర నేల అయి ఉండాలి, కొంచెం ఇసుక నేల, ఉష్ణ వాతావరణం, మొదటి 4 వరకు తగినంత నీరు కావాలి. ఎప్పటికీ నీరాగిన చోట పెరగదు, నీటి వాతావరణం ఉండకూడదు, పొడిగా ఉండాలి, కొంత నీరు అవసరం. ఎప్పటికీ చలిగల ప్రదేశాల్లోని ఎదగదు, అంటే చలి ఉండా నీరుండా అది ఎదగదు. కావున తెలంగాణ అట్టి వాతావరణ గల ప్రాంతాలు వానికి అనువగు స్థానములు. తెలంగాణలోని ఎర్ర నేలలు ఎక్కువగా ఉన్నాయి, ఇసుక నేలలు, వాతావరణం చూసినా కూడా ఉష్ణ వాతావరణం ఉంది, నీరు కూడా కావాల్సినంత ఉంది. కానీ నీరు విపరీతంగా ఏం నీరు లేదు, సరిపోని నీరు ఉంది మన దగ్గర కూడా. దానివల్ల అంటే వర్షపాతం నీటి సరిపోద్ది అని అర్థం. ఇక్కడ ఇది తెలంగాణ ప్రాంతముకు అనువగు స్థానం. ఇంగ్లాండు చాలా చలి ప్రదేశం మగుడు చేత ఇచ్చట దీని నాటినూ పెరగదు. ఇంగ్లాండ్లోని యూరోప్ దేశాలన్నీ కూడా చలిగా ఉంటాయి కాబట్టి అక్కడ పెరగడానికి అవకాశం లేదు. ఇంగ్లాండ్లో ప్రత్యేకంగా చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ పెరగడానికి అవకాశం లేదు. విక్టోరియా రాణి కాలంలో రాజబంధువు ఒకడు ఇండియా నుండి ఎర్రటి మన్ను బండ్ల కొద్ది తెప్పించి తన భూమి మన్ను తీసివేసి ఈ మన్ను నింపి మామిడి నాటింది. దానికి చలి తగలకుండా విద్యుత్ దీపంలో తగినంత సప్లై చేయించను. 6 ఏండ్లకు పెరిగి 6 కాయలు కాసినంట. విక్టోరియా రాణి టైంలో ఒక రాజబంధువు భారతదేశం నుంచి మన్ను దేశకు వెళ్ళి వాళ్ళ భూమి తీసేసి ఆ భూమిలోని ఎర్రమన్ను వేసి ఆ ఎర్రమట్టిలోని మామిడి చెట్లు అంట్లు నాటితే 6 ఏండ్లకి పెరిగి 6 కాయలు కాసినాయట. వాటిని విక్టోరియా రాణికి కానుకగా ఇయ్యగోసినట. తర్వాత చెట్టు ఎండిపోయింది. ఇంతకు పూర్వం వాడల్లోని మన మామిడిని ఇంగ్లాండ్, అమెరికా వంటి దూరదేశాలకు తీసుకొని పోజాలకుండేవి. దారిలోనే అవి మురిగిపోతుండేవి. ఇప్పుడే విమానాల్లో 2-3 దినాల్లో రిఫ్రిజిరేటర్లో భద్రపరిచి తీసుకొని పోతున్నారు. అమెరికాలో మామిడిని పెంచజూస్తున్నారు, కానీ ఇంకా అది ఆ దేశానికి సరిపడలేదు. బాగ్దాదులో ఇరాక్ రాజధాని బాగ్దాదులో ఖలీఫాలు రాజ్యం చేయు కాలంలో దీని అచ్చడికి తెప్పించుకునేది వారు. అరబ్బులు తన గ్రంథాల్లో, ముఖ్యంగా యునానీ గ్రంథాలలో దీని గురించి వ్రాసిరి. యునానీ అరబ్బుల యొక్క మనకు ఆయుర్వేద వైద్యం ఎలాగో అరేబియన్ ముస్లింల దేశాలకు యునానీ వైద్యం కూడా అలాగే. మనకి ఎలాగైతే ఆయుర్వేదం అనే గ్రంథాలు ఉన్నాయో అలాగే వాళ్ళకి యునానీ గ్రంథాలు కూడా ఉన్నాయి. ఆ యునానీ అనేది మనకి ఆయుర్వేదం లాగా, హోమియో మెడిసిన్ లాగానే యునానీ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. అది అరేబియన్స్కి ఒక రకమైన వైద్యం. సరే, దాని ప్రాముఖ్యత ఆ దేశాల్లో ఉన్నది, మనకి చాలా తక్కువ ప్రాముఖ్యత. మనకి ఆయుర్వేదం కొద్దిగా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. ఆలోపతి డెవలప్ అయిన తర్వాత యునానీ, ఆయుర్వేదం, హోమియో ప్రాధాన్యత తక్కువగా ఉండటం జరిగింది. అయితే అసలు లేదు అంటానికి లేదు. ఈ రోజున వాటి ప్రాధాన్యత కూడా వాటికి ఉన్నది. వాటి ప్రాధాన్యత వాటికి ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా మనం అలోపతిని ఫాలో అవుతాం కాబట్టి ప్రతి డాక్టర్ కూడా ఆయుర్వేదం చాలా తక్కువ, యునానీ తక్కువే, హోమియో కూడా తక్కువ అని చెప్పుకోవచ్చు. సరే, ఆయన ఏమైనప్పటికీ మనం వాళ్ళ యునానీ
అనే వైద్య గ్రంథాలలో గురించి ఈ మామిడి పండు గురించి రాయటం జరిగిందన్నమాట. అబుల్ ఫజల్ హిందూ అని అతడు మిఫ్తాహుల్ తిబ్ అనే వైద్య గ్రంథంలో దీన్ని చర్చించింది. హరునుల్ రషీద్ ఖలీఫా కాలంలో అతని వైద్యరాజులైన కసాకా మరియు మసాకా అను హిందూ వైద్యులు బాగ్దాదులో మామిడి పండు గురించి దాని లాభం గురించి ప్రసారం చేశారు. రషీద్ ఖలాఫా అని అతని వైద్యరాజులైన కసాకా మసాకా వీళ్ళిద్దరూ హిందూ వైద్యులు బాగ్దాదులో మామిడి పండు గురించి దాని ఫలం గురించి ప్రసారం చేశారు. ఇండియాలో ముసల్మాన్లు స్థిరపడిన తర్వాత వారికి అన్నిటికంటే మామిడి పండు మజా దొరికిన మనకి క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ముస్లింలు భారతదేశానికి దండయాత్రలకు వచ్చిన తర్వాత వాళ్ళు స్థిరపడ్డ తర్వాత మామిడి పండు మజా వాళ్ళకు దొరికింది. వారు దీన్ని ప్రేమించిన వారే. వారు వాటి అంట్లలో పరిశ్రమలో పరిశోధన చేసి మేలు రకముల ఉత్పత్తిని చేశారు. వాళ్ళు దీని మీద అంట్ల ప్రయోగాలు చేసి అంట్లు కట్టడం చేసి వివిధ రకాలైన వాటి మధ్య జాతుల మధ్య అంట్లు కట్టి మేలు రకమైన పండ్లను ఉత్పత్తి చేశారు. ఇరువిగా తోటలను పెంచారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ను చరిత్రకారులు పిచ్చిరాజనరి. అతనికి పట్టిన పిచ్చిలో మామిడి పిచ్చి కూడా ఒకటి. మహమ్మద్ బిన్ తుగ్లక్ చాలా తెలివైన రాజు, కానీ తను వింత ప్రవర్తన వల్ల పిచ్చిరాజు అనిపించుకున్నాడు చరిత్రలో. ఆ వింత ప్రవర్తనలోని మామిడి పిచ్చి కూడా ఒకటి ఉండేది అతనికి. అతనికున్న పిచ్చిల్లోని ఇంతల్లోని మామిడి పిచ్చి ఎంత తెలివిగలవాడు అంటే అంత తెలివిగలవాడు. సుల్తానేట్స్లోని గొప్ప ఇంటలెక్చువల్ కింగ్ ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటారులే. కానీ అలాంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ కొన్ని పిచ్చి చేష్టాలు ఉన్నాయి. దానివల్ల అంత ఇంటలెక్చువల్ కొన్ని పిచ్చి చేష్టాల వల్ల పిచ్చిరాజు అనిపించుకున్నాడు. అతనికున్న పిచ్చిలోని మామిడికాయ అంటే మరీ పిచ్చి ఎక్కువ. అమీర్ ఖుస్రో అను సుప్రసిద్ధ విద్వాంసుడు మామిడి పండ్లు ఎలా శ్రేష్టమైనవని వ్రాసింది. మామిడి పండ్లనోలెల్లా శ్రేష్టమైనవని రాసింది. బాబర్ చక్రవర్తికి మన దేశం సరిపోలేదు. తన డైరీలో ఇట్ట రాసినాడు: ఈ దేశము అసహ్యమైనది. ఈ దేశం మనుషులు అసహ్యమైన వారు. వాళ్ళ మగాలు మరీ అసహ్యమైనవని, అంత అసహ్యమని తిరస్కరించిన బాబరు మామిడి పండు పేరు చెబితే నోరు సప్పరించేవాడు. అంటే తన డైరీలోని ఈ దేశం గురించి, ఈ దేశ ప్రజల గురించి, ఈ దేశ ప్రజల ముఖాల గురించి అసహ్యమైనవని రాసుకున్న బాబరు మామిడి పండు చూస్తే పేరు చెప్తే నోరూరేదంట. అక్బర్ చక్రవర్తి చాలా అమ్రవనములు ఏమించిన అందు దర్భంగ తోటలో 1,00,000కు మించిన మామిడి పండు వనములు పెంచింది. మనకి మొఘల చక్రవర్తుల్లో బాబరు వచ్చి మనకి మొఘల సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న తర్వాత, కానీ చనిపోయిన తర్వాత హుమాయూన్ రావటం, హుమాయూను షేర్షా సూరితో తలపడటం, షేర్షా సూరి హుమాయూన్ను వెళ్ళగొట్టి ఒక 5 సంవత్సరాలు పరిపాలించటం, మళ్ళీ షేర్షా సూరి ఒక జంతు ప్రమాదంలోని అడవిలోని వేటకెళ్ళి ప్రమాదంలో మరణించడం, మళ్ళీ మొఘల్ చక్రవర్తుల చేతికి హుమాయూన్ చేతికే రాజ్యం రావటం, ఆ తర్వాత హుమాయూన్ చనిపోయిన తర్వాత చిన్నతనంలోనే బైరింగ్ ఖాన్ సంరక్షణలో అక్బర్ చక్రవర్తి కావటం. అక్బర్ చక్రవర్తి అయిన తర్వాత భారతదేశం దాదాపుగా దక్షిణ భారతదేశం, పశ్చిమ భారతదేశం, ఉత్తర భారతదేశాలు మొత్తం జయించి ఆ రాజ్యాన్ని స్థిరపరచుకున్న తర్వాత తను దర్భంగలోని ఒక మామిడి తోటను లక్ష మించిన మామిడి వనాలు పెంచాడు. అంటే అక్బర్కి ఈ దేశం మీద ప్రేమ ఏర్పడటం వల్ల మామిడి తోటను చేశాడు. అంటే మొఘల చక్రవర్తుల్లోని ఈ దేశం మీద పట్టు సంపాదించిన వాళ్ళల్లోని ప్రేమగా ఉన్న వాళ్ళల్లోని అక్బర్ చక్రవర్తి గొప్పవాడని చెప్పుకోవచ్చు మనం.
పోర్చుగీస్ వారు, ఎందుకంటే మనకి బాబరు అసహించుకున్నాడు ఈ దేశ ప్రజల్ని. హుమాయూన్ వచ్చిన తర్వాత హుమాయూన్కి యుద్ధం చేయడం సరిపోయింది, సామ్రాజ్యాన్ని స్థిరపరచుకోలేకపోయాడు. అక్బరు తన రాజ్యాన్ని స్థిరపరచుకున్న తర్వాత నిజమైన స్థాపకుడుగా బాబర్ వచ్చి స్థాపించాడు, కుటుంబాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాడు, రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. కానీ బాబర్ టయానికి భారతదేశం మొత్తం కూడా అతని పరిధిలోకి రాల. అక్బర్ టైంలోకే తన పరిధిలోకి రావటం దేశం మొత్తం వల్ల అక్బరు నిజమైన స్థాపకుడు అని చెప్పుకుంటుంది, చరిత్రకారులు అంతా చెప్తుంటారు. సరే, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ అని చెప్పుకుంటాంలే, కానీ వాస్తవంగా చెప్పాలంటే అక్బర్ టయానికి రాజ్య విస్తరణ జరిగి ఒక స్థిరంగా ఏర్పడదు అన్నమాట. అందువల్ల అక్బర్కి చాలా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఏర్పడింది. అలాంటి కార్యక్రమాల్లోని మామిడి తోటలను పెంచడం కూడా ఒకటిగా తీసుకున్నాడు. ఎందుకంటే మామిడి పండు అక్బర్ బాగా ఇష్టపడటం వల్లే అలా చేయడానికి అవకాశం ఏర్పడదు. పోర్చుగీస్ వారు పెంచువారు కూడా మామిడి అంటల్లో పరిశ్రమ చేసి కొత్త రకముల పండ్ల ఉత్పత్తిని చేసిరి. పోర్చుగీస్ వాళ్ళు పెంచేవాళ్ళు కూడా వచ్చారు భారతదేశానికి. వచ్చిన తర్వాత జహాంగీర్ టైంలో వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు గోవాలో పేరి అని మామిడి వారి అంట్ల నుండి ఏర్పడినవి. గోవాలో పేరి, ఎందుకంటే గోవాలోని పోర్చుగీస్ పెంచేవాళ్ళు మొట్టమొదటి గోవా ప్రాంతంలోని స్థిరపడ్డారు. అలా స్థిరపడిన సందర్భంలోని వాళ్ళు మామిడి అంట్లను అంటుకట్టడం, వివిధ జాతుల మధ్య అంట్లు కట్టి పేరి అనే ఒక మామిడి పండును తయారు చేశారు. అది ఈ రోజుకి కూడా గోవాలో ప్రత్యేకత. ఫ్రెంచి వారి అంట్ల నుండి ఆల్పోనోస్ ఏర్పడిను, తమ రాజు పేరు వారికి ఇచ్చిరని అందురు. ఆల్పోనోస్ అంటే ఫ్రెంచి రాజు ఒక రాజు పేరు అయి ఉండవచ్చు. అది వాళ్ళ రాజు పేరు మీద ఒక అంట్లను తయారు చేశారు, మామిడి అంట్లను. దానికి ఆ మామిడి పండుగ ఆల్పోనోస్ అని పేరు పెట్టారు. దాని జనసామాన్యం ఆల్పన్ అందరు. అవి బొంబాయిలో అందును ముఖ్యంగా రత్నగిరి జిల్లాలో విశేష వ్యాప్తి కలవు. మామిడి పండ్లు 500 రకముల పండ్లు ఉన్నవి. అందు 122 రకములు హైదరాబాద్ రాజ్యంలో లభించు. మొత్తము 500 రకాల మామిడి పండ్లు ఉంటే అందులో 122 రకాల మామిడి పండ్లు హైదరాబాద్ రాజ్యంలోనే లభించు. అంటే ఆలోచించండి, దక్షిణ భారతదేశంలో అది తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా మామిడి పండ్ల ప్రత్యేకత ఎలా ఉందో. మంచి జాతి పండ్లకు పేర్లు కలవు. ఆ పేర్లను బట్టి వాటికి కూడా కొంత వాటి చరిత్ర తెలుసుకొనగలుగుతున్నాము. సూరే బెహిప్త్ అనే పార్సీ వారు అని, అనగా స్వర్గములోని ఫలమని అర్థము. అంటే పార్సీ వారు సూరే బెహిత్ అని అన్నారు ఈ మామిడి పండుని, అంటే స్వర్గంలోని ఫలమని అర్థము. మన వారు అమరుల ఫలమన్నా దీనికి దగ్గర పోలిక కానవస్తుంది. అంటే పార్సీ వాళ్ళు అన్న స్వర్గంలోని ఫలమన్నా, మనోళ్ళు అమరుల ఫలము అంటే దేవతల ఫలమన్నా దగ్గరగా పోలికలు ఉన్నాయన్నమాట. తైమూరు అను ఫలము తైమూర్ లంగ్కు ప్రసందైందిగా కానవస్తుంది. తైమూర్ అనేవాడు మధ్య ఆసియా నుంచి భారతదేశం మీద దండయాత్ర చేసిన వాళ్ళలోనే తైమూర్ ఒకడు. ఇతను కూడా మామిడి పండు ఇంటి ఇష్టం కావటం వల్ల దీనికి తైమూర్ అనే పేరు వచ్చింది. జహాంగీరు అనున్నది జహాంగీర్ చక్రవర్తి ఎక్కువగా ప్రసిద్ధి చేసినాడని సూచించింది. రాయలసీమలో రెడ్డి ప్రసంద్ అన్నది కలదు. అంటే రెడ్డిలు ఎక్కువగా దాంట్లో ఇష్టంగా తినేవాళ్ళు రెడ్డి రాజ్యాల్లోని. మరియు నవాబ్ ప్రసంద్ అనేవి కూడా కలదు. అంటే మనకు తెలంగాణ ప్రాంతంలో నవాబులు ఉన్నారు కాబట్టి నవాబ్ ప్రసంద్ అనే పేరు వచ్చింది. బనగానపల్లి నవాబో హైదరాబాద్ నవాబో ఏ నవాబో దాన్ని పసందు చేసిన ఏమో దిల్ ప్రసంద్ అన్నది ప్రతి వానికి మనసుకు వచ్చినదన్నమాట. ఇవి కాక మరికొన్ని పేర్లు గమనింపదగినవి. లంగాడ, మాల్తా, సారౌలి, సఫీదా, రేషన్బోగ్, ఫిజ్రీ, ఖజ్రీ, బేన్షాన్, పల్గోబా, తోతాపరి, నీలవన్ అనునివి కొన్ని. అందులో హైదరాబాదులోని
బేన్షాన్, మాల్గోబా, తోతాపరి, నీలం ఎక్కువగానున్నవి. అందు మొదట 2 శ్రేష్టమైనవి. ఏంటి? బేన్షాన్, మాల్గోబా. తోతాపరి చిలకముక్కు వలె ఉండటం వల్ల ఆ పేరు వచ్చినది. దీనిలోను నీలంలోను పండు పక్కంగాగా పండు నుండి పురుగు వెలువడును. మామిడి పండు కాలం ముగిసిన తర్వాత వర్షాకాలంలో తోతాపరి, నీలం అమ్మకమగును. బొంబాయి వారు ఆల్పన్స్ శ్రేష్టమైందని అందురు. ఒక రకం మామిడి పండు సంవత్సరముకు 2 మారులు కాయను, దానిని బారామసి అందురు. కొన్ని మామిడి పండ్లు సంవత్సరానికి 2 కాతలు కాస్తాయి, దాన్ని బారామసి అంటారు. దాని విశిష్టత 2 మార్లు కాయలోనే కానీ తీపిలో లేదని. హిందుస్థానంలో బొంబాయి, బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశం, కర్ణాటక, ఆంధ్రం, మైసూరు ప్రాంతాలలో మామిడి పండు సమృద్ధిగా లభించును. హిందుస్థానంలో అంటే భారతదేశంలో బొంబాయి, బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటకం, ఆంధ్రము, మైసూరు ప్రాంతాల్లో మామిడి పండు సమృద్ధిగా లభించును. బీదర్ జిల్లాలోని కోహీర్ చాలా ప్రసిద్ధిగానది. అదే మామిడికి మొదట పుట్టినిల్లని ఒకరు అన్నారు. భారతదేశంలో బీదర్ జిల్లాలంటే కర్ణాటకలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం. కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని కోహీర్ చాలా ప్రసిద్ధిగానది. అదే మామిడికి మొట్టమొదటి పుట్టినిల్లని ఒకరు అన్నారు. బహుకాలం నుండి రాయచూరు జిల్లాలోని ఆలంపూర్, కర్నూలు జిల్లాలోని బనగాన్పల్లి మామిడి పండ్లకు బహుప్రసిద్ధ కన్నా స్థలము. రాయచూరు ప్రస్తుతం కర్ణాటకలో ఉంది. ఆలంపూర్ ప్రస్తుతము మనకి ఒక జిల్లాకు తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడిన తర్వాత రాయచూరు నుంచి ఆలంపూర్ మహబూబ్నగర్ జిల్లాలోకి రావటం, మహబూబ్నగర్ జిల్లా నుంచి కొత్త జిల్లాలు ఏర్పడతారు. 2016లో కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఆలంపూరే ఒక జిల్లాగా మారటం జరిగింది. రాయచూరు అనేది కర్ణాటకలో ప్రస్తుతం ఒక జిల్లా. అలాగే కర్నూలు జిల్లాలోని బనగాన్పల్లి, దాన్ని బంగినపల్లి అని కూడా బంగినపల్లి మామిడి పండు అంటారు. ఈ బనగానపల్లి మామిడి పండు కూడా బహుప్రసిద్ధగన్న స్థలములు. హైదరాబాద్, ముషీరాబాద్ అన్నవి ప్రసిద్ధి కలిగినవి. ఆల్పన్, పక్రు, సమర్ అన్నవి కూడా వ్యాప్తి కన్నవి. హైదరాబాదులో 2 నవాబులు 70 ఏండ్ల కిందట వారి మామిడి తోటల్లోని మునిగి తేలి వాటిలో శోధన చేసి వృద్ధికి తెచ్చారు. వారిద్దరు ముస్లిమాన్లు. ఒకరు నవాబ్ ముకారబ్ జంగ్ అనువారు, రెండవ వారు అజామాలిక్ అని అనువారు. మొదటి వారి తోటల్లోని సర్దార్ బాగ్, ఖుదాదాద్ బాగ్ అని హైదరాబాద్ నగరం తోటలు ప్రసిద్ధి కన్నవి. ఆజ్మల్లి కనిపెట్టిందేమో అజామస్సార్ అన్నది. ఆ చెట్టు ఖుదాదాద్ బాగ్లో సమృద్ధి. కానీ ఆ పండ్లను నవాబుకి ఎవరికి ఇక కాపు పుట్టగానే చెట్లపై అరబ్బులకు పహీరాన్ని ఎక్కించేవాడు. ఆ పండ్ల రుచి అట్టిది. అజామలి పండ్ల తోటలను విక్టోరియా రాణికి, 7వ ఎడ్వర్డ్ రాజుకి, ఆఫ్ఘనిస్తాన్ అమీరగు అబ్దుల్ రహమాన్కు పంపుచుండ్రి. అంతేకాదు అజామలి గొప్ప ఆమ్ర ఫలదాత. తను మెచ్చిన ఒక స్నేహితునికి ఒకనాడు 18 గంపల్లో పండ్లు పంపినట. మామిడి పండ్లు చిన్న నిమ్మకాయ అంతటివి, చిన్న గుమ్మడికాయ అంతటివి కూడా లభించును. ఒక్కొక్క పెద్ద పండు 12 పక్కా షేర్లు దూగును. షేరు అంటే సుమారు కేజీ. 2 పక్కా షేర్లు తూగును. ఒక్కొక్క పండు 2 పక్కా షేర్లు తూగును, అంటే 2 కేజీలు సుమారుగా. కానీ అట్టి అరుదు, అంటే అవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట, అరుదుగా లభిస్తాయి. పలు విధములకు రంగు పండ్లు లభించును. ఎర్రనవి, ఆకుపచ్చనివి, పసుపు అనేవి, తెల్లనివి, ఉదారంగువి లభించును. మామిడి పండ్లలో కూడా రంగుల్లో తేడా ఉండిద్ది అన్నమాట. ఎర్రనవి, ఆకుపచ్చనివి, పసుపు అనేవి, తెల్లనివి, ఉదారంగువి కూడా లభించును. మామిడి చెక్క ఆకు, పూత, కాయలు, పండ్లు అన్నీ సువాసన గలవి. ఆ వాసన భిన్నముగా నుండును.
సువాసన కలిగిన సులభంగా లభించినవి కావున హిందువులు పండ్ల దినాలలో శుభకార్యాలలో మామిడాకులతో ఇండ్లు అలంకరించుకుంటారు. మామిడాకులు సువాసన ఉండటం వల్ల వాటిని అలంకరించుకుంటున్నారన్నమాట. అంటే పండ్లతో మనకి పెళ్ళిళ్ళు, పబ్బాలు, పండగ రోజుల్లోని ఇళ్ళని అలంకరించుకుంటాం, తోరణాలు కడతాం కదా. ఆ తోరణాలు మామిడాకులతోనే ఎక్కువగా కట్టుకుంటాం. మామిడిలో 2 ముఖ్యమైన జాతులు కలవు. ఒకటి పీసు కలిగి రసం గలది, రెండవది పీసు లేక కండ కలిగినది. రసం పండ్లు కూడా కొన్ని చాలా రుచి కలవి. మామిడిని అనేక విధములుగా ఆహారములుగా ఉపయోగింతురు. కాయలను ఊరగాయలుగా వాడుదురు, అంటే పచ్చళ్ళగా, మరియు పప్పులో చారులో ఉడికించి వాడుదురు, కూరల్లో వేసి ఉడికింతురు. ఒరుగు చేసి అవి లభించిన కాలంలో పై విధంగా వాడుకుంది. ఒరుగు చేయటం అంటే ఏమిటి అంటే వాటిని కోసి ముక్కలుగా కోసి వండబెట్టి ఉప్పు కారం చల్లి వాటిని నిల్వ చేసి అవి లభించిన కాలంలోని కూరల్లో వాడుకోవటాన్ని ఒరుగు చేసి వాడుకోవటం అంటాం మనం. సహజంగా ఒరుగులు అంటే ఏం చేస్తాము, కోసి ఉప్పు కారం యాడ్ చేసి చల్లి వాటిపై చల్లి వాటిని ఎండబెడితే చాలా రోజులు నిల్వ ఉంటాయి. మనకి అవి దొరకని రోజుల్లోని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. పక్వమైన పీసులేని వాటిని మురబ్బా జెల్లీగా చేయుదురు. మురబ్బా జెల్లీ మనకి మార్కెట్లోని అమ్ముతుంటుంటారు. అంటే మురబ్బా జెల్లీ కూడా తినడానికి బాగా ఉండిద్ది, టేస్ట్ ఉండిద్ది, ఔషధముగా వాడుదురు. మామిడి చెక్క రసమును వంద్యులకు త్రాపుతురు. అంటే మామిడి చెక్క రసం చేసి దాన్ని వంజీలు అంటే పిల్లలు పుట్టిన వాళ్ళు, ఆ పిల్లలు పుట్టిన వాళ్ళకి తాపితే పిల్లలు పుట్టే అవకాశం ఉందని అంటారు. మామిడి పండు రసంతో కలిపి సిద్ధం చేయదాన్ని శ్రీకరణి అందరు అన్నమాట. ఆయుర్వేద మెడిసిన్ శ్రీకరణి అనేది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్. ఆయుర్వేద వైద్యంలో కూడా ఈ మామిడి పండుని శ్రీకరణి రూపంలో వాడతారు. రసాల దగ్నం అని రత్నావళి అనే సంస్కృత నాటకంలో వర్ణించినారు. మన దేశంలో మామిడి పండు ఎక్కువైనప్పుడు సగం వరకు మురిగిపోవును. పేదవారు వాటిని తిని రోగములు పాలగుదురు. ఎక్కువగా నుండిన ఫలములను మురబ్బాలుగా చేసిన దేశ సంపద వృద్ధిగును. ప్రభుత్వం వారి విధానము విరివిగా ప్రసారం చేయబడును. హైదరాబాద్ రాజ్యంలో 1948లో 18 లక్షల మనుగుల మామిడి పండ్లు తిని ఉందిరని ప్రభుత్వం వారు లెక్క వేసి ఉండరు. అంటే సుమారుగా టన్నులు, 18 లక్షల టన్నులు. ప్రతి సంవత్సరము 50,000 మనుగుల వరకు బయట నుండి దిగుమతి చేసుకుందరు. హైదరాబాద్ రాజ్యంలోని 23,910 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నవి. అందు 17 లక్షల విత్తనం చెట్లు ఉన్నవి. 90,000 అంటుమావిళ్ళు అన్నీ అంచనా వేసినారు. అన్ని జిల్లాల పైకి ఔరంగాబాదు ఎక్కువ పండ్లను, నల్లగొండ అన్నిటికంటే తక్కువ పండ్లను లభిస్తున్నాయి. వాస్తవానికి మహారాష్ట్రలో ఉన్న ఔరంగాబాదులోని ఎక్కువ పండ్లు ఉన్నాయి. ఆ తర్వాత నల్లగొండలోని మనకి తెలంగాణ నల్లగొండ జిల్లాలోని మనకి మామిడి పండ్లు చాలా తక్కువగానే పండుతాయి. నా కూడా అడపా ఉండడం జరిగిందనమాట. మామిడి పండ్లలోని ఏ, బి అని విటమిన్లు ఉన్న పని అంచేత అవి చాలా బలవర్కరమైనవని వైద్యుల అభిప్రాయం. మామిడి పండ్లు ఏ మరి బి. విటమిన్ ఏ అనేది మనకి ఏంటికి ఉపయోగపడుతుంది అంటే కంటి చూపుకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే బి శక్తిని ఇస్తుంది. 7 రకాల విటమిన్లు ఉన్నాయి కాబట్టి ఇది బలవకరమైనదని వైద్యుల అభిప్రాయం. పూర్వం ఒక పర్షియా నుండి ఒక సర్దారు హిందుస్థానమునకు వచ్చి మామిడి పండ్లు రుచి చూసి తన దేశమునకు పోయాను. ఇరానీ పాదుషా ఏమి విశేషాలని అడగ్గా మామిడి రుచి వర్ణించను. ఆ రుచి ఎట్లుందనగా తేనె తెప్పించి ఒకనకు పెద్ద గడ్డమునకు పూసి దాని నాకిని కొంత మామిడి రుచి అర్థమగుని చెప్పినట. ఈజిప్ట్లో మామిడిని అమన్ రా అని అందరు. రా అనే ఆ దేశ భాషలో రవి అని అర్థము.
రాదేవునికి అసిరాస్ అను దేవాది దేవునికి తగుగలిగినట్ట. తుదకు వారికి సమాధానముగా మరొక దేవత కుదిరించినట. అప్పుడు దేవాది దేవుని సంతోషపెట్టుటకు రాదేవుడు హిందుస్థానము నుండి, అంటే భారతదేశం నుండి మామిడి పండు కొనుక్కోయి సమర్పించుకున్నట. అప్పటి నుండి దానిని అమాన్ రా అని అనరి. యథార్థమేమనగా సంస్కృత అమ్రశబ్దమే ఈజిప్టు వారి నోట నలిగి అమ్మాన్ రా అయ్యను. మామిడి పండు గురించి ఫలశాస్త్ర చర్చ, వృక్షశాస్త్ర చర్చ, వైద్య చర్చ ఇంకా చాలా కలదు. ఇప్పటికి ఇది చాలును. పై విషయాలను విన్న తర్వాత మామిడి పండు ఫలచక్రవర్తి అన్నట్టుకు ఎవరికైనా సందేహించిన వారు మామిడి పండు రుచి వెరగరన్నమాట. ఇది మనకి మామిడి పండు గురించి చెప్పుకోదగ్గ అంశాలు, ప్రత్యేకతలు అని చెప్పుకోవచ్చు. మీ అందరికీ ఈ పాఠం విన్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.